నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల టార్గెట్ ని 68 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ 3 వన్డేల సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. గిల్, అయ్యర్, అక్షర్ పటేల్ అర్ధశతకాలతో సత్తా చాటడంతో తొలి వన్డే సునాయాసంగా టీమిండియా విజయం సాధించింది. ఈ నెల 19 నుంచి జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇలాంటి ప్రదర్శన మంచి సన్నాహంగా ఉపయోగపడనుంది. ఇకపోతే రెండో వన్డే రేపటి నుంచి కటక్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏదో సుదీర్ఘంగా మాట్లాడుకుంటూ కనిపించారు. బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్లాన్లు, వ్యూహాల గురించి అయి ఉంటుంది. అందుకు ముందే ఇంగ్లాండ్ తో జరిగే ఈ వన్డే సిరీస్ లో ప్రయోగాత్మకంగా వాటిని అమలు చేస్తూ కీలకమైన విషయాల గురించి చర్చించుకొని ఉండవచ్చు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. అలాగే రెండో వన్డేలోకి జట్టులోకి విరాట్ కోహ్లీ వస్తే ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగాలనే విషయాల గురించి కూడా చర్చించుకొని ఉంటారని, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీ ఎలాగూ ప్లేయింగ్ 11 లో ఉంటాడు కాబట్టి ఇంగ్లాండ్ తో జరిగే ఈ 3 వన్డేల సిరీస్ లో 2 మ్యాచ్ల్లో తప్పకుండా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు గాను రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీని పక్కన పెట్టి మరోసారి మొదటి వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగేందుకు వ్యూహాలేమైనా రచిస్తున్నారా అనేది విశ్లేషకుల అభిప్రాయం. అంటే మరోసారి యశస్వి జైస్వాల్ కు ఓపెనర్ గా పరీక్షించి రెండో వన్డేలోనూ మొదటి వన్డే తుది జట్టుతోనే బరిలోకి దిగేందుకు సుదీర్ఘంగా చర్చించుకున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే రెండో వన్డేకు విరాట్ కోహ్లీని బెంచ్కే పరిమితం చేసి చివరి మ్యాచ్ లో తుది జట్టులోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారేమో చూడాలి. మరి రేపు కటక్ వేదికగా రెండో వన్డే టాస్ సమయంలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.